అక్క అక్క రెడీ కదా? నువ్వు రెడీ అయినా? రెడీ గంట వదిన రెడీ అయిందో లేదో గంట మేడం ఇంకా వదినా వదినా రెడీ అయినా? ఒక్క డోర్ది ఫంక్షన్ టైం అవుతుంది. ఏం చేస్తున్నా ఇంకా డోర్ వేసుకొని ఏంటి తల్లి ఇంకా ఇలాగే ఉండవు? ఏం వదిన ఇంకా రెడీ కాలేదా? మనం నిన్ననే అనుకున్నాం కదా ఫంక్షన్కి వెళ్దామని. నా ఫేస్ చూడండి ఎలా డల్ అయిపోయిందో, ట్యాన్ అయిపోయింది. నేను రాను ఫంక్షన్కి. అలా మనం పోకపోతే ఎలా? అందరం వస్తామని వాళ్ళకి మాట ఇచ్చాం కదా, వెళ్ళాలి కదా. వెళ్ళకుండా వాళ్ళు ఫీల్ అయిపోతారు. నా ఫేస్ అంతా బాగాలేదు, నేను రాను, మీరు వెళ్ళండి. మేము చిటికెలో పోగొడతాము. రెడీ కావద్దు. అవునా? మేము చూడు ఎంత బాగున్నాము. నిన్ను కూడా అలా రెడీ చేస్తాం, వస్తావా? ఓకే, అయితే ఫాస్ట్గా రెడీ అయిపో, చెప్తాను. ఏంటది ఇవన్నీ? మేము ఇలా ఉండడానికి కారణం ఇవే అనమాట. అందుకే నీకోసం తీసుకొచ్చాను. నువ్వు కూడా మాలా కావాలి కదా, పార్టీకి రావాలి కదా. సో వస్తావా? వస్తాను. సరే చూడు, ఫస్ట్ ఇది క్లెన్జర్ అనమాట. నువ్వు బాగా క్లీన్ చేసుకోవడానికి సోపులు అవి ఇవి యూజ్ చేయకుండా. ఇప్పుడు సోప్ యూజ్ చేసి నీ ఫేస్ అంతా ట్యాన్ అయిపోయిందని బాధపడుతున్నావు కదా, అందుకు ఈ క్లెన్జర్ అనమాట. ఈ క్లెన్జర్ తీసుకొని నువ్వు బాగా ఫస్ట్ క్లీన్ చేసుకొని రా ఫేస్. వెళ్ళు, ఒక పంపు పట్టింటే చాలు. నువ్వు సోప్ ఇంత వేస్తావు కదా, అలా అవసరం లేదు, ఒక్క డ్రాప్ చాలు. బాగా వేసుకో, ఫేస్ కూడా నీట్ క్లీన్ చేయి. స్మెల్ కూడా సూపర్ గా ఉంది. బాగా మంచి వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఏమున్నాయో తెలుసా? బాగా పసుపు, అలాగే మన వేపాకు ఉంది కదా, ఇవి రెండు కలిపి తయారు చేస్తారనమాట. అందుకు అంత మంచి స్మెల్ వస్తుంది. పసుపు బాగా స్మెల్ వస్తుంది కదా, అందుకే ఇది కూడా అలా నీట్గా క్లీన్ చేసుకో. ఈ టవల్ తీసుకోవద్దునా, తుడుచుకో బాగా నీట్గా ట్యాన్ అంతా పోయేలా తుడుచుకో. వావ్, చాలా బాగుంది. ఇది బాగా స్మూత్ గా ఉంది. ఇక్కడ ఇప్పుడు పోయిందా నీ ట్యాన్ ఎంత పోయిందా? పోయింది. ఒకసారి అద్దంలో చూసుకో, చూడు. మా ట్యాన్ అంతా పోయింది, నా డల్నెస్ అంతా పోయింది. సూపర్ గా ఉంది. మా సీక్రెట్ కూడా ఇదే. ఇదే మా సీక్రెట్, అందుకే మేము ఇంత బాగా ఉన్నాం. అవునా వదినా? ఒకటి ఇంత స్మెల్ వచ్చి ఇంత బాగుందంటే ఇంకా అవన్నీ చూపించావు కదా, అదేంటివి మేడం? టోనర్ అన్నమాట. ఇది బాగా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఫేస్. క్లెన్జర్తో క్లీన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? మంచి స్మెల్ వస్తుంది. చూడు బాగుంటుంది, బ్రైట్గా కనపడుతుంది. మన ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అవును వదినా, స్మెల్ కూడా బాగుంది, రిఫ్రెషింగ్ గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూడు, ఫేషియల్ సీరం అనమాట. ఇది కూడా అంతే, ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఇటు పక్క ఒక డ్రాప్ వేసుకొని అటు పక్క ఒక డ్రాప్ వేసి అంతా బాగా ఇలా అనేసి నీట్గా మొత్తం అప్లై చేసుకో. బాగా నరిష్మెంట్ అంటే నీట్గా నరిష్ చేయాలి. స్మెల్ బాగుందా? స్మెల్ చాలా బాగుంది. చాలా బాగుంది కదా, ఇది బాగుంటుంది అనమాట. ఇది కూడా అప్లై చేస్తాను కదా, అలా అప్లై చేసుకోవాలి. నాకు క్లెన్సర్ గురించి చెప్పా, టోనర్ గురించి చెప్పా, నాకు సీరం గురించి చెప్పలే. అవునా? ఇప్పుడు చెప్తున్నాను కదా, సారీ ఏమనుకోవద్దు. ఈ డల్లు కూర్చునేసరికి అన్ని తెచ్చేసినాం. బట్ ఆ రోజు నీకు ఆ రెండు మాత్రమే చెప్పిన. ఇప్పుడు చెప్తాను. సరే చెప్పొద్దునా, సీరంలో ఏమేమి ఉంటాయి? ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ఆల్మండ్ అండ్ కుంకుమాది తైలం కూడా ఉంటుంది. అందుకే అంత మంచిగా స్మెల్ వస్తుంది. మన ఫేస్ గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటాం కదా, అంత అందంగా కనిపిస్తుంది. అలాంటి అవసరం లేదు, మనం బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో చాలా అందంగా రెడీ అయిపోతాం మనం ఇంట్లోనే ఉండి. కవిత వదిన, స్కిన్ చాలా బాగుంది వదిన. ఒక్క రోజు వాడింటేనే ఇలా ఉంది, ఇంకా మేము ప్రతిరోజు వాడితే ఇంకెలా అవుతారో. ఇంకా బాగా అవుతాం అనమాట. హీరోయిన్స్ లాగా రెడీ అయిపోవచ్చు. వాళ్ళలాగా మేకప్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనమే ఒక మంచి హీరోయిన్ లాగా అయిపోతాం కదా. ఇప్పుడు ఫైనల్గా మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్స్ వేసుకోకుండా ఈ ఆయుర్వేదిక్ మాయిశ్చరైజర్ వేసుకొని రెడీ అయిపోవడమే. ఫస్ట్ చూడు, జస్ట్ చేతిలో ఇలా 1 పంపు చాలు. నీట్గా ఫేస్కి అప్లై చేసుకో. బాగా ఇలా అనాలి. ఇందులో కూడా చూడు ఆల్మండ్ అండ్ అలోవీరా కనకాయలు కూడా ఉంటుంది. అందుకే బాగుంటుంది, చాలా బాగుంది. చాలా బాగుంటుంది.
ఎక్కడికైనా మనం వెళ్ళినా కూడా నీట్గా మంచి స్మెల్ వస్తుంది మన దగ్గర నుంచి. ఏంటి వదినా? ఇంకేం లేదమ్మా, నువ్వు బొట్టు పెట్టుకుంటే బయలుదేరి వెళ్ళిపోవడమే. అప్పుడేనా? అంతేగా. గంటలు గంటలు అద్దం ముందర నిలబడాల్సిన అవసరమే లేదు. సింపుల్ 10 minutesలో రెడీ అవుతాము. అంతే, అయిపోయింది. ఒకసారి అర్థం చూసుకోక బయలుదేరదాం. అవును, చాలా బాగుంది. నేనే నమ్మలేకున్నాను. రిఫ్రెషింగ్ గా బాగుంది. డల్నెస్ అంతా పోయింది, ట్యాన్ అంతా పోయింది. చాలా బాగుంది వదినా. ఇప్పుడు బాగుంది. సరే పదండి పదండి, మీరు రారా ఫంక్షన్ కి? అప్పుడే టైం అవుతుంది అన్నారు. ఇదేంటి ఇది? అమ్మా